అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఎవరు. ప్రతి మనిషి తన గురించి తను తెలుసుకోకుండా నా గురించి వేరే వాళ్ళు చెప్పాలి, చెప్పుకోవాలి అని అజ్ఞానంలో బతుకుతున్నాం. ఈ భూమిపైన ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు నేను ఎవరు అనే విషయం గురించి తెలుసుకోవాలి. ఈ నేను అనే అహం అనేది వదిలిపెట్టాలి. మరి నేను ఎవరు, ఆ నేనంటే ఏంటి అనేది ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయము దాగి ఉంది. ఎందుకంటే నేను ఎవరు అనే విషయం తెలుసుకోవాలి. ఈ మాట వినగానే మీకు అందరికీ నవ్వు రావచ్చు. ఎందుకంటే నేనెవరంటే ఏంటి అనేసి. అవును, నువ్వెవరు అది ఆలోచించు. మనిషివా, తండ్రినా, కొడుకునా, భర్తనా, స్నేహితున్నా, ఉద్యోగునా, లేక రోగిని? వీళ్ళంతా బాహ్య సౌందర్యానికి సంబంధించిన వారు. ఈ బాహ్య సౌందర్యం ఏదో ఒక రోజుకి మనకు ఉపయోగం లేకుండా పోతుంది. మరి నేనెవరు ఆలోచించు, బాగా ఆలోచించు. దేని వలన నువ్వు ఉన్నావు, ఈ రోజు దేని వలన మాట్లాడుతున్నావు, దేని వలన పరిగెడుతున్నావు, దేని వలన ఆటలాడుతున్నావు, దేని వలన చూస్తా ఉన్నావు. గుర్తొచ్చిందా? అగ్నికి కాలనిది, నీటికి తడవనది, అందం అనేది తరగనది, వయస్సు అనేది రానిది గుర్తు రాలేదా? అదే నీ ఆత్మ. ఒక్కసారైనా గుర్తొచ్చిందా? ఇన్ని రోజులలో ఒక్కసారైనా గుర్తొచ్చిందా? దీనివలనే నేను ఉన్నాను అని గుర్తొచ్చిందా? దీనివల్లనే నేను ఇవన్నీ చేశాను అని గుర్తొచ్చిందా? మరి ఇన్ని ఇచ్చిన నీ ఆత్మకి నువ్వు ఏమి ఇవ్వగలవు? ఏమి ఇస్తే నీ ఆత్మ సంతోషిస్తుంది అని ఆలోచించావా? ఆత్మ లేకపోతే నేను అనే వాణ్ణి ఉంటానా? ఆలోచించు. ఆ ఆత్మ అనేది లేకపోతే నువ్వెవరు? ఆలోచించు, ఆలోచన చెయ్యి. ఏమిస్తే నా ఆత్మ ఆనందపడుతుంది, నేను ఏమి ఇవ్వగలను అంటే అది కోరుకునేది ఒకే ఒక్కటి. ఏంటో తెలుసా? ధర్మం. అవును, ధర్మాన్ని మోయవలసి ఉంటుంది. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ముందు ధర్మం గురించి తెలుసుకునే ముందు ధర్మం యొక్క 5 లక్షణాలను తెలుసుకోవాలి. దానిని అలవాటు చేసుకోవాలి. అవి ఏమిటో తెలుసా? జ్ఞానం, ప్రేమ, న్యాయం, అంకిత భావం మరియు ధైర్యం. ఈ 5 లక్షణాలు కలిగిన వారు మాత్రమే ధర్మాన్ని కాపాడగలరు. ఈ ధర్మాన్ని కాపాడే వారికి మాత్రమే నేను అనే అహం ఉండదు. అవును, ఈ ధర్మాన్ని కాపాడే వారికి మాత్రమే, ఈ 5 లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే నేను అనే అహం అనేది ఉండదు. మరి మనలో ఎంతమంది ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నారు? కాబట్టి ఆలోచన చేయండి. మనిషిలో నేను అనే అహం వదిలి నేను ఎవరు అని తెలుసుకోండి. నాలో ఉన్న ఆత్మ అనేది లేకపోతే నేను ఎవరని తెలుసుకోండి. అర్థమైందా? ఆత్మ అనేది లేకపోతే నువ్వు ఎవరో నీకే తెలియదు. కాబట్టి ఆలోచన చేయండి. మనం పుట్టినందుకు ధర్మంగా ఉందాం. ధర్మో రక్షితి రక్షిత.